మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో పుట్టగొడుగులా వెలిసిన అక్రమ ఆసుపత్రులు, నకిలీ వైద్యుల భాగవతాన్ని ఇప్పటికే స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయితే బట్టాబయలు చేశాఉంది. ఖచ్చితంగా ఆధారాలతో సహా వాళ్ళు అధికారుల ముందు ఉంచినా కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న మాత్రం శూన్యం. ఓపెన్ గా చెప్తున్నా, నా ఒక్క హాస్పిటల్ కాదు సార్, అది నా ఫుల్ సెటప్. ఇది నాకు కిరాయి మంది వస్తుంది అని పెట్టుకొని అసలు ఎందుకు ఈ నకిలీ వైద్యులపై వీళ్ళు దృష్టి సారించారు, అసలు నకిలీ వైద్యులని గుర్తించడం ఎలా, తదితర అంశాలు మనతో మాట్లాడడానికి స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ రాజీవ్ నాయక్ గారు ఉన్నారు. వారి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే రాజీవ్ నాయక్ గారు. అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో గల్లీకి ఒకటి ఆసుపత్రులు వెలిసాయి, అన్నీ కూడా నకిలీ అని మీ విచారణ తేలాయి. అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో? అసలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మెంబర్గా ప్రతి ఒక్క జిల్లాలో మనము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా సూర్యాపేట నుంచి వచ్చినటువంటి కంప్లైంట్లలో భాగంగా మనము 24వ తారీఖు కానీ ఈ నెల 17వ తారీఖు కానీ మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మరి ఇన్స్పెక్షన్లలో మేము సైతం ఆశ్చర్యపోయేటువంటి నిజాలు బయటికి రావడం, అంటే మరీ ముఖ్యంగా అసలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ ప్రాక్టీస్ చేయటము, ఇవన్నీ చట్టవిరుద్ధమైనటువంటి విషయాలను గమనించడం జరిగింది. అసలు వీటన్నిటికంటే ముందుగా అసలు చాలామందికి అవగాహన కల్పించడం కోసం అసలు రూల్స్ ఏంటి, అసలు డాక్టర్ ఎవరు, ఎప్పుడు డాక్టర్ అర్హత ఉంటే సరిపోతుందా, ప్రాక్టీస్ చేయాలంటే ఏ అర్హతలు కావాలి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ముఖ్యంగా ఎన్ఎంసి చట్టం సెక్షన్ 34 ప్రకారం మినిమం క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ ఉండి దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్ మాత్రమే తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతించబడతాడు. అలా కాకుండా ఇంకెవరు కూడా అల్లోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం లేదు. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ డాక్టర్కి ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది. అంటే ఆ డాక్టర్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, తను నకిలీయా ఒరిజినల్ గుర్తించడానికి ప్రజలందరికీ మన మెడికల్ కౌన్సిల్ తరపున ఒక వెబ్సైట్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో మనము డాక్టర్ సెర్చ్ అంటే టీఎస్ఎంసీ ఆన్లైన్ అని ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ సెర్చ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ ఖచ్చితంగా వారి ప్రిస్క్రిప్షన్లో కానీ హాస్పిటల్ బోర్డులలో కానీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని రాసి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ అది లేకపోతే అది కూడా చట్టవిరుద్ధం. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనము ఆ డాక్టర్ సెర్చ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే వారి యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు స్పెషాలిటీ ఏమైనా సంబంధించినవి ఉంటాయంటే అవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనము ఒరిజినల్ డాక్టర్ మరియు క్వాలిఫికేషన్ ఉన్నతను మరియు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న డాక్టర్గా పరిగణిస్తాం. దానిలో లేవు అంటే దాదాపుగా తను అర్హుడు కాదనే మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు మనం ఏం మాట్లాడామంటే డాక్టర్ యొక్క అర్హతను, ప్రాక్టీస్ చేసే అర్హతను చెప్పుకున్నాము. మరి ప్రాక్టీస్ చేసే అర్హత ఉంటే సరిపోతుందా, మరి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం దాని ప్రకారం హాస్పిటల్ కానీ, క్లినిక్ కానీ, ల్యాబ్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కానీ నెలకొల్పేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం అనుమతి తీసుకున్న తర్వాతనే మనము సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్కి, హాస్పిటల్కి లేదా క్లినిక్కి కానీ మనం పర్మిషన్ తీసుకోవాలంటే సేమ్ మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి డాక్టర్ యొక్క అంగీకారము మరియు వారి యొక్క సర్టిఫికేట్ ఉంటేనే పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని బట్టి డాక్టర్ యొక్క అర్హత మరియు దాంతో పాటుగా ప్రాక్టీస్ చేసేటువంటి స్థలం కానీ లేకపోతే హాస్పిటల్ కానీ మనం అర్థమైంది. మరి ఏ రకంగా ఇంకా ఫర్దర్గా అంటే పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటాం. దీని ప్రకారము ఒక స్కానింగ్ సెంటర్కి అనుమతి రావాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ యొక్క తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నమోదైనటువంటి సర్టిఫికేట్తో పాటుగా స్కానింగ్ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు, అంటే స్కానింగ్ మిషన్ వాడడానికి కావాల్సినటువంటి అర్హతలు, దాంట్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కార్డియాలజీ కానీ లేదా ఆబ్స్టిక్ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్, వీరికి మాత్రమే మనం స్కానింగ్ మిషన్లకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూల్స్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన వచ్చిన తర్వాత మనము మరొక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మనందరికీ డాక్టర్ ఎవరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది,
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారము ప్రతి హాస్పిటల్లో హాస్పిటల్ యొక్క డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను కూడా మనం డిస్ప్లే చేసేయాలి. దాన్ని చూసి మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ యొక్క డీటెయిల్స్ని పరిశీలించిన తర్వాతే మనం చికిత్స కోసం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే సూర్యాపేటలో అంటే ఎట్లా అసలు మీకు యాపిల్ స్కాన్ సెంటర్ దాదాపు 30 సంవత్సరాల నుంచి 15-14 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎన్నో వేలాది స్కానింగ్లు చేశాడు. ఆయనది నకిలీ సర్టిఫికేట్ అని తేలింది. ఆయనపై ఎటువంటి అంటే యాక్ట్ అమలయ్యే అవకాశం ఉంది అని ముఖ్యంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్తో పాటుగా నేను సూర్యాపేట స్థానిక బిడ్డనవ్వడం వల్ల మొదటి నుంచిగా సూర్యాపేటలో ఏదో ఒక రకంగా ఈ వైద్యంలో ఉన్నటువంటి ప్రైవేటు వైద్య రంగంలో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోటి సంవత్సరం క్రితం నుంచే మనము ప్రతి హాస్పిటల్ యొక్క డేటాని దాంట్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల యొక్క డేటాని సేకరించడం జరిగింది. కానీ ఈ సేకరణ మరియు హాస్పిటల్ పర్మిషన్లు వీటినన్నీ వెరిఫై చేయడానికి కొంత సమయం పట్టినప్పటికీ కొద్ది రోజుల కంటే ముందుగా అంటే ఇన్స్పెక్షన్కి కొన్ని రోజుల కంటే ముందుగా మనకి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి చాలా ఫిర్యాదులు రావటం. అంటే సూర్యాపేటలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో బాధ్యత గల వ్యక్తులు కొంతమంది వారు కొన్ని ఆధారాలతో సహా కంప్లైంట్ చేయడము, ఇక మేము కూడా ఖచ్చితమైన ఆధారాలను తీసుకొని ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో మనం గమనించిన విషయాల్లో ముఖ్యంగా అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే స్పెషాలిటీ డిగ్రీ లేనప్పటికీ వారు ప్రాక్టీస్ చేయడం ఒకటి, కొంతమందికి రిజిస్ట్రేషన్ లేని అడిషనల్ క్వాలిఫికేషన్ను బోర్డుల పైన కానీ ప్రిస్క్రిప్షన్ల పైన కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ చెప్పుకొని వారు ప్రజలను ఇన్ని రోజులుగా చెప్పడం జరిగింది. ఈ విషయాల్ని మనము ఖచ్చితంగా ఎవిడెన్స్తో పాటు మా హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. తదుపరి వాటి ప్రకారంగా యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చెప్పినటువంటి ఎన్ఎంసి చట్టము కానీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము, పీసీపీఎన్డిటీ యాక్ట్ వాటితో పాటుగా కొంత అంటే మనకు లేని డిగ్రీలను క్వాలిఫికేషన్ మనం చెప్పడం, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం ముఖ్యంగా అంటే సూర్యాపేట ప్రజలకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రక్షాళన జరగబోతుంది. దాంట్లో ప్రతి హాస్పిటల్కి పర్మిషన్ ఉందా, మరియు దాంతోపాటు సంబంధిత హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా, మరియు దాంతో పాటుగా వారు చేసేటువంటి ట్రీట్మెంట్లో ఎటువంటి లోపాలు ఇవన్నీ ఖచ్చితంగా క్షుణ్ణంగా రాబో కొద్ది రోజుల్లోనే అంటే ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలైంది. ఐఎంఏ వారి సహకారంతో మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అర్హత గల వైద్యులచే అందించడమే లక్ష్యంగా ప్రైవేటు వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురావడం అనేటువంటి ఆలోచనతో వైద్య విప్లవం అనే నినాదంతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ఇంకో విషయానికి వస్తే చాలా హాస్పిటళ్ళ మీద మీరు సరైన ఎవిడెన్స్తో మీరు డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పేరు చేశారు. ఆయన కూడా ఇప్పటివరకు చర్యలు లేవు. ఒకటి. రెండోది డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ అథారిటీ కమిటీలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ఉన్న ఎస్పీ, కలెక్టరు, డిఎంహెచ్ఓ, అడిషనల్ కలెక్టర్ వీళ్ళంతా ఐఎంఏ అధికారి. వీళ్ళు కమిటీలో ఉన్నా కూడా ఎట్లా జరుగుతుంది ఈ దందా, ప్రైవేట్ దందా, నకిలీ వైద్యం దందా సూర్యాపేటలో? అంటే ముఖ్యంగా మనకి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే సర్టిఫికేట్ ఇస్తేనే మనము క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ని నెలకొల్పేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత ఓవర్లుక్లో వెళ్ళినప్పటికీ ముఖ్యంగా కావలసినటువంటి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లే లేకుండా పర్మిషన్ రావడం అనేది అసాధ్యం. దాని మీద అధికారులు వారి యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. తదుపరిగా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఓకే. అంటే యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే ఇప్పుడు గత వారం నుంచి అయితే ఎటువంటి యాక్షన్ లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, సరైన ఆధారాలు ఇచ్చినా కూడా. ఒకవేళ అధికారులు యాక్షన్ తీసుకోకపోతే ఐఎంఏ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, స్టేట్ మెడికల్ కౌన్సిల్ కార్యాచరణ? అంటే మెడికల్ కౌన్సిల్కు ఉన్నటువంటి అధికారాల ప్రకారం, పరిమితుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ చేయాల్సినటువంటి పని దానిలో భాగంగా మొదటి స్టెప్ ఏంటి అంటే సంబంధిత డాక్టర్లకు నోటీసులు జారీ చేయడం. అంటే మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం వారి ఎక్స్ప్లెనేషన్ కోసం నోటీసులు జారీ చేయడం అనేటువంటిది చేయాలి. దాని ప్రకారం అదే రోజు మనము ఇమీడియట్గా మన కర్తవ్యంలో భాగంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వారికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇంకొద్ది రోజుల్లో వారి నుంచి రిప్లై వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మన యొక్క ఎథికల్ కమిటీ మీటింగ్లో వారిపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మెడికల్ కౌన్సిల్కి ఉన్నటువంటి పరిధి. దాని తర్వాత ఒకవేళ వారి యొక్క సర్టిఫికేట్లు నకిలీ కానీ ఫ్యాబ్రికేటెడ్ అవన్నీ గుర్తించిన ఎడల దాని
పరంగా కూడా మనం కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిధిలో మెడికల్ కౌన్సిల్ చేయాల్సినటువంటి పనిని పూర్తి చేయడం జరిగింది. అదే రోజు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ యొక్క చైర్మన్ కాబట్టి వారికి మేము పరిశీలించిన అంటే మా పరిగణలోకి వచ్చిన అంశాలను కానీ ఆ రోజు ఇన్స్పెక్షన్లో గమనించిన అంశాలను కానీ మనం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు కూడా స్పష్టంగా ఒకే విషయం చెప్పారు, మీ యొక్క అంశాలన్నింటినీ క్షుణ్ణంగా నాకు గనక ఇచ్చినట్లయితే నేను వెంటనే యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. వారికి నిన్ననే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇంకా రాబో రోజుల్లో యాక్షన్ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. వారు కూడా క్షుణ్ణంగా వినడం జరిగింది. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి లోపాలు జరగకుండా ప్రతి డాక్టర్ నుంచి అంటే సంబంధిత డాక్టర్ ఎవరైతే తన యొక్క మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని హాస్పిటల్ పర్మిషన్ కోసం ఇవ్వాలనుకుంటున్నారో వారు అక్కడ ప్రాక్టీస్ చేయాలి అని అనుకునేటువంటి అఫిడవిట్ తీసుకోవడం వల్ల ఇటువంటివి నివారించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా దానికి ఓకే అని చెప్పడము, దాంతోపాటుగా మా నుంచి విజ్ఞప్తి అంటే ఐఎంఏ తరపున సూర్యాపేట ఐఎంఏలో కూడా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండడం వల్ల ఐఎంఏ తరపున వారిని కోరింది ఏంటి అంటే ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ గారు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లో హాస్పిటల్ పర్మిషన్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్లో డైరెక్టర్ పేరుతో పాటుగా మనకి ఫార్మసిస్ట్ మన మెడికల్ షాప్ వాళ్ళకైతే ఎట్లా సర్టిఫికేట్లు ఇస్తారో వారిలో డైరెక్టర్ పేరుతో పాటుగా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ పేరు కూడా ఇంక్లూడ్ చేయడం ఉంటుంది. సో అలాగే హాస్పిటల్స్ కానీ క్లినిక్స్లో కూడా డాక్టర్ యొక్క పేరును డైరెక్టర్ పేరుతో పాటుగా ఇంక్లూడ్ చేయమని మనం కోరడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి ఒక్క హాస్పిటల్ని క్షుణ్ణంగా రీవెరిఫై చేయమని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ గారు. ఇది మొత్తంగా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం ఒకటే, నకిలీ వైద్యులని ఏరివేసి తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా సూర్యాపేటతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మాకు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం. సో ఆ వైపు మేము తమ ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నాము. ఇక్కడ సూర్యాపేటలో కూడా మొత్తం రిపోర్ట్ను అధికారులకు ఇప్పటికే సబ్మిట్ చేశాము. సో ఏదైతే నకిలీ వైద్యులు ఉన్నారో వారిపై త్వరలోనే చర్యలు ఉంటాయని కూడా ఆశాభావం అయితే వాళ్ళకి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, ఐఎంఏ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా, లేకపోతే మెడికల్ కౌన్సిల్లో అతను సభ్యులా లేదా అన్ని విషయాలు కూడా తెలుసుకొని డాక్టర్ సంప్రదించాలని కూడా రాజు గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా అన్నీ ఏదైతే సూర్యాపేటలో నకిలీ వైద్యం భాగవతం వెనుక అన్ని వేళ్ళు కూడా డిఎంహెచ్ఓ వైపే చూపిస్తూ ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే ప్రధానంగా కారణంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం డిఎంహెచ్ఓ మెడకు కూడా ఇదంతా నకిలీ ఆసుపత్రుల నకిలీ వైద్యం మాఫియా ఉత్సైతే బిగుసుకుంటుందని అర్థమవుతుంది. త్వరలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది. అందరూ ఓపెన్గా చెప్తున్నా, నా ఒక్క హాస్పిటల్ కాదు సార్, అది నా ఫుల్ సెటప్. ఇది నాకు కిరాయి మందు వస్తుంది అని పెట్టుకొని